మా నియోజకవర్గం మండల కన్వీనర్లు సీనియర్ నాయకులు యూత్ అందరితో కూడా మహిళలందరితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాపరెడ్డిపల్లి గ్రామానికి కూడా వస్తున్నారు. లింగమయ్య ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి ఆయన వస్తున్నారు కాబట్టి దాని గురించి మేము ఇక్కడ ఒక మీటింగ్ కూడా నేను ఏర్పాటు చేసుకున్నాం. మా వాళ్ళలో అంటే మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పరిటాల రవి గారి అభిమానం ఎంతో ఆవేదనగా కూడా ఈరోజు వాళ్ళలో కూడా కనిపించింది. మీరు కూడా ఇప్పుడు చూసింటారు. జగన్ రెడ్డి వస్తున్నారు, ఆయన హెలికాప్టర్ దిగకూడదు, మేము చుట్టుముట్టి మళ్ళీ తిరిగి ఎన్నిక పంపిస్తామని వాళ్ళ ఆవేదన కూడా ఈరోజు చెప్పింది కూడా జరిగింది. ఎందుకంటున్నారంటే ఆ రోజు పులివిందలకి పరిటాల రవి అని వెళ్ళినప్పుడు అడగడగినా చెక్ చేసి ఆయనకు ప్రాణహామీ ఉండదని తెలిసినా అడగడగిన చెక్ చేసి కేవలం 3 బండ్లు మాత్రమే పంపించి అక్కడ కోర్టులో కూడా హాజరైనారనే విషయం చాలా మందిలో ఆ రోజు తిరిగి వెళ్ళిన వాళ్ళందరికీ పరిటాల రవి గారితో ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా ఆవేదన ఆ బాధ అనేది ఈరోజు కళ్ళకు కట్టినట్లు కూడా కనిపించింది. మరి ఈరోజు మన రామగిరి మండలానికి వస్తున్నారు, మన ప్రాంతానికి వస్తున్నారు, ఆయన రాకూడదు, మీరు నో అని చెప్పొద్దండి అని నన్ను గట్టిగా కూడా నన్ను నిలదీస్తున్నారు. అయినా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే నేర్పించారు. ఆయన చావుదానికి వస్తున్న చావుదాన్నే ఒక రాజకీయంగా లింగమయ్య అనే వ్యక్తే కనీసం ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి కూడా తెలియదు. లింగమయ్య ఫ్యామిలీ కూడా తెలుగుదేశంలోనే ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు కూడా ఆ రోజులు ఇప్పించింది కూడా మేమే అని కూడా మేము చెప్పుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో పార్టీలు కూడా మారిన తర్వాత అనుకోకుండా మన ఉగాది రోజు సంఘటన జరగడం, ఆ సంఘటన జరిగినప్పుడు ఒకరికొకరు కొట్టుకొని ఆ రోజు చనిపోవడం కూడా చాలా బాధాకరం. ఫస్ట్ జగన్ రెడ్డికిను ప్రకాష్ రెడ్డి గారు బాధపడిన వ్యక్తి నేనని కూడా చెప్పుకోవచ్చు. నా ప్రాంతంలో నా మండలంలో ఈ విధంగా జరగడం అది చాలా బాధాకరం అని కూడా మేము చేసాం. అది మామూలుగా సాధారణంగా గొడవపడి చనిపోవడం తప్ప అది ఒక ఫ్యాక్షన్ మర్డర్ అయితే కాదని ప్రత్యేకంగా నేను కూడా చెప్తున్నాను. ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి తోపు బ్రదర్స్ వాళ్ళు ఏదో రకంగా రాజకీయంగా చేయాలండి. లాస్ట్ 5 ఏళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కురుబస్సును ముందు పెట్టుకొని ఒక పక్క వాల్మీకి ఒక పక్క కురుబ వాళ్ళు ముందు పెట్టుకొని కూడా రాజకీయం కూడా చేశారు. మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత పాపం వాళ్ళు పట్టించుకుని పాపాన్ని కూడా పోలేదు. మళ్ళీ ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి దొరక 9 నెలల తర్వాత ఆయన లింగమయ్య చనిపోయాడు కాబట్టి ఆ లింగమయ్యని ఒక రాజకీయంగా వాడుకొని ప్రకాష్ రెడ్డికి కూడా ఆయన జగన్ రెడ్డి కూడా పరిటాల కుటుంబం వాళ్ళు ఈ విధంగా చంపారు, ఒక ఫ్యాక్షన్ మర్డర్ అని చెప్పి ఈరోజు ఆయన ఇక్కడ తీసుకొని రావడం అది ఎంతవరకు సహజమని కూడా కనుక్కోవాలి. ఒకసారి జిల్లాలో ఉండే మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, మా కుటుంబం గురించి కూడా అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఆయన్ని వీళ్ళు వచ్చేదానికి ధైర్యం లేక, ప్రకాష్ రెడ్డి వాళ్ళు వచ్చేదానికి కూడా ధైర్యం లేక ఈరోజు ఆయన్ని పిలిపియడం అది ఎంతవరకు ఒక్కసారి కనుక్కోవాలా. ఆయన జగన్ రెడ్డి కూడా తెలుసుకోవాలా అది ఫ్యాక్షన్ మర్డరా మామూలుగా జరిగిన మర్డరా, ఇది ప్రకాష్ రెడ్డి ఏమైనా రాజకీయంగా వాడుకుంటున్నారనే విషయాలు వాళ్ళు కూడా తెలుసుకునే బాధ్యత ఒక మాజీ సీఎం గారికి కూడా ఉంటుంది. కానీ ఆ రకంగా కాకుండా వీళ్ళలో విభేదాలు పెట్టుకొని ఓ పక్క మాజీ ఎంపీను ఓ పక్క మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టుకొని నేను తీసుకురాలా నువ్వు తీసుకురాలని ఎక్కువ పట్టింపుతో ఈరోజు ఆయన కూడా తీసుకొస్తాం. ఓకే తీసుకురండి, నేను వద్దని చెప్పండి. తీసుకొచ్చిన తర్వాత పాపరెడ్డిపల్లికి వచ్చిన తర్వాత కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి రెచ్చగొట్టి మాట్లాడుకోకుండా ఆ కుటుంబానికి కూడా న్యాయం చేసి వెళ్ళమని నేను మాజీ సీఎం గారు కూడా చెప్తున్నాం. మా బీసీల నియోజకవర్గం మాది, మరి మీరు బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళు. మరి రాప్తాన్ నియోజకవర్గం ఎల్లుండి రేపు వచ్చినప్పుడు నువ్వు కూడా ఒక బీసీకి ఇన్ఛార్జ్ ఇచ్చి కూడా పోవాలని ప్రత్యేకంగా నేను జగన్ రెడ్డిని కూడా నేను కోరుకుంటున్నా. నాకన్నా ఎక్కువ ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. మా మంత్రి గారు కూడా మాట్లాడినారు, నీకు అంతగా బీసీల మీద నీకు ప్రేమే ఉంటే మరి నువ్వు వస్తావు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఒక బీసీని అభ్యర్థిగా నువ్వు ప్రకటించగలవా అని నేను కూడా జగన్ కూడా నేను అడుగుతున్నాను. కేవలం ఇది మామూలు హత్యని ఒక ఫ్యాక్షన్ హత్యగా మీరు ఇది తీసుకురావడం అది కరెక్ట్ కాదని మరొకసారి నేను కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా మా వాళ్ళందరితో కూడా ఇప్పుడు నేను మాట్లాడి నిర్ణయం తీసుకొని సమన్వయం పాటించండి. వీళ్ళు గొడవలు పెట్టి కక్షలు పెట్టి ఏదో విధంగా మనల్ని
గొడవల్లోకి లాగుతున్నారు. దయచేసి వాళ్ళ ఉచ్చులో పడొద్దండి. దయచేసి అలాంటి వాళ్ళు నమ్మొద్దండి. దమ్ముంటే మీరు మా జగన్ని ఆపగలరా అంటారు. దమ్ముంది, ఎవరు మీరు అవసరం లేదు, నాకు దమ్ముంది. ఎంతమంది డిపార్ట్మెంట్లో ఉన్నా నాకు దమ్ముంది, నేను నిలబెట్టగలను, నేను రాని నేను అనుకుంటే. కానీ మాది అలాంటి సంస్కృతి కాదు. మేము రమ్మనే ఆహ్వానిస్తున్నాం. వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి రెచ్చగొట్టి మాట్లాడుకోకుండా ఆ కుటుంబానికి కూడా సహాయం చేసుకోమని మేము కూడా చెప్తున్నాం. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సార్ని కూడా అడుగుతున్నాం. రెచ్చగొట్టి ప్రకాష్ రెడ్డి అనే వాళ్ళు ఈరోజు ఈ టైంలో కూడా ఆయన మళ్ళీ పెడుతున్నారు. మీకు ఆపే ధైర్యం ఉందా అని. ఇక్కడ తెలుగుదేశం బ్లడ్ ఉంది, ఇక్కడ పరిటాల బ్లడ్ ఉంది, మా చంద్రబాబు నాయుడు గారి బ్లడ్ ఉంది. మేమెందుకు ఆపాలంటే నువ్వు రెచ్చగొట్టి నువ్వు ఆపండి. ఇది మళ్ళీ రాజకీయం చేసి ఇంకా 100 రోజులు 5 ఏళ్ళు దీన్నే రాజకీయం, మా జగన్ వస్తుంటే ఆపారు అని చెప్పుకోవడం కోసమే నువ్వు రెచ్చగొడుతున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దయచేసి ఎవరైనా సరే వాళ్ళు ఎన్ని రెచ్చగొట్టినా దానిలోకి ఎవరు కూడా మీరు పోకోకుండా రేపు సమన్వయం పాటించి ఆయన వస్తాడు పోతాడు. దయచేసి ఎవరు కూడా అల్లర్లేక కానీ ఎవరింట్లో వాళ్ళు ఉండమని వాళ్ళని కోరడానికే మా కార్యకర్తలు మా లీడర్లందరినీ కూడా నేను ఇక్కడ పిలిపించాను. వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా అదే విషయం నేను చెప్పాలనే ఈరోజు నేను అందరినీ కూడా ఆహ్వానించాను. అది కూడా నేను చెప్తాను. రేపు వస్తాడు ఆయన పోతాడు, దాని గురించి ఎవరు కూడా మాట్లాడొద్దండి. ఏ చిన్న గొడవ వద్దని చెప్తున్నాం. మా వాళ్ళ రిక్వెస్ట్ ఏమంటే తప్పకుండా వాళ్ళు 4-5 బళ్ళలే రావాలా, కాన్వాయ్లతో కూడా రాకూడదు.